హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజు వచ్చి సండే మా వీకెండ్ రెసిపీ వచ్చి దమ్ బిర్యానీ అండి. చాలా చాలా టేస్టీగా కుదిరింది, చాలా టేస్టీగా ఉంది. అసలు ఈరోజు బిర్యానీ చేద్దామా? దీనికోసం ఫస్ట్ కావాల్సింది జింజర్, గార్లిక్, గ్రీన్ చిల్లీ, కొద్దిగా నీళ్ళు వేసుకొని పేస్ట్ చేసి పెట్టేసుకుందాము. ఇలా తిన్నగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు అన్నీ ఇలా విడివిడిగా చేసేసుకొని వేడి వేడి ఆయిల్లో వేసేద్దామండి. అన్నీ ఒక్కటేసారి వేసేద్దాము, ఎందుకంటే ఆనియన్స్ని నూనెలో వేసిన తర్వాత షింక్ అవుతాయి కాబట్టి ఒకటేసారి వేసేసుకోవచ్చు. మీకు ఎక్కువ అనిపిస్తాయి, తర్వాత షింక్ అయిపోతాయి. ఇలా చెయ్యి ఆడుకుంటూ ఫ్రై చేసుకుందామండి. అస్సలు ఆనియన్కి వదిలిపెట్టకండి. నల్లగా అయినాయి అంటే అస్సలు బాగుండదు, టేస్ట్ బాగుండదు, మాడిపోయి అస్సలు ఆ రుచే రాదు. ఈ బ్రౌన్ కలర్లో వచ్చి మంచి క్రిస్పీగా అయితే ఏం టేస్ట్ ఉంటాయండి. ఉట్టిగా తింటా కూడా ఎంత టేస్టీగా ఉంటాయో చూడండి. మీకు కొద్దిగా లైట్ కలర్ ఇంకా ఉన్నట్టు వైట్ ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ తీసేయండి. తీసిన తర్వాత మీరు కొద్దిగా ఒక 5 నిమిషాలు వదిలిపెట్టండి, క్రిస్పీగా అవుతాయి. చూడండి, తీసిన తర్వాత 2 నిమిషాల కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి కదా, మంచి కలర్ వస్తుంది. మరీ నల్లగా అయ్యే వరకు పెట్టకండి. అరగంట ముందే నేను బియ్యం కడిగేసి పెట్టుకున్నాను. అలాగే కొద్దిగా గోరువెచ్చని పాలలో కేసర్ వేసి పెట్టేశాను. ఇప్పుడు ఒక బౌల్లో ఒక గిన్నె పెరుగు తీసుకున్నాను. దాంట్లో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాక జింజర్, గార్లిక్, గ్రీన్ చిల్లీ ఆ పేస్ట్ వేసేసుకుందాము. పసుపు వేసుకుందాము, కారం వేసుకుందాం. కారం కొద్దిగా ఎక్కువ వేసుకుందాం, బిర్యానీలో స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా. అలాగే ధనియాల పొడి, బిర్యానీ మసాలా కూడా కొద్దిగా ఎక్కువ వేసుకుందాము. సన్నగా కట్ చేసిన పుదీనా, సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసుకుందామా. బిర్యానీలో కొత్తిమీర, పుదీనా చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేసుకుందాం. సగం ఆనియన్ వేసుకుందాం, సగం ఆనియన్ పెట్టేసుకుందాము. మొత్తం మసాలాకు మంచిగా కలిపేసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ చేయితో కలుపుతున్నాను, మీరు స్పూన్తో కూడా కలపవచ్చు. చేయితో కలిపితే మంచిగా కలిసిపోతుంది, నేను చేయితో కలుపుతున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అండి. నేను ఇక్కడ కాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్, ఆలు, గ్రీన్ పీస్, పనీర్ తీసుకున్నాను. ఫస్ట్ అన్ని వెజిటేబుల్ వేసుకుందాం. ఇప్పుడు గ్రీన్ పీస్ కూడా వేసేద్దాం దీంట్లో. అలాగే పనీర్ పీసెస్ వేసుకుందాము. వెజిటేబుల్ ఎక్కువ తక్కువ మీ చాయిస్ ప్రకారం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి. ఇన్నే వేయాలని ఏం లేదు. బట్ 1/2 కిలో రైస్ ఉంటే 1/2 కిలో వెజిటేబుల్ ఉండాలి, 1 కేజీ ఉంటే 1 కేజీ ఉండాలి. ఈక్వల్గా ఉంటేనే టేస్ట్ గ్రేవీ మంచిగా వస్తుందన్నమాట. అన్ని వెజిటేబుల్ వేసిన తర్వాత ఒక సగం నిమ్మకాయ పిండుకుందాం. అలాగే ఈ వెజిటేబుల్కి తగ్గట్టు ఉప్పు వేసుకుందాం. ఉప్పు అన్నంలో వేసుకుందాం కాబట్టి ఇప్పుడు వెజిటేబుల్కి ఎంత కావాలో అంత ఉప్పు వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనము ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిలే వేసుకుందాము. నేను ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నాను, అదే ఆయిల్ వాడతాను ఇప్పుడు మొత్తం రెసిపీకి. ఆ ఆయిల్ వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. కాబట్టి దాంట్లో 2 గరిటెడు నూనె వేసేసి మంచి కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాము. ఇక్కడ రైస్ ఉడకడానికి పెట్టేద్దామా. రైస్ కోసము 1 కప్ రైస్కి నేను 5 కప్ నీళ్ళు వేసుకున్నానండి. నీళ్ళు దీంట్లో ఎక్కువ ఉండాలి కాబట్టి. అలాగే అన్ని మసాలా వేసుకున్నాం. మసాలాలో నేను స్టార్ వేసుకుంటున్నాను, జావిత్రి వేసుకున్నాను, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, బిర్యానీ ఆకు, అలాగే 2 పచ్చిమిరపకాయలు, చిన్న ముక్క నిమ్మకాయ వేసుకున్నాను. అలాగే నూనె కూడా వేసుకున్నాను, అదే నూనె వేసుకున్నామండి ఆనియన్ ఫ్రై చేసింది. అలాగే అన్నంకు తగ్గట్టు ఉప్పు వేసేసుకుందాం. లాస్ట్కి జీలకర్ర వేసేసి ఎసురు వచ్చే వరకు వేడి చేద్దామండి. అంతలోపు మనం కడాయిలో ఆయిల్ ఉండే కదా, ఆనియన్స్ ఫ్రై చేసింది, అదే ఆయిల్లో మనం మ్యారినేట్ చేసి పెట్టాం కదా వెజిటేబుల్స్కి, ఆ వెజిటేబుల్స్ వేసేద్దామండి. వేసేసి నీళ్ళు వేయకండి, ఆ పెరుగు ఉంది కాబట్టి నీళ్ళు చాలా ఎసురు వదులుతుంది. ఇప్పుడు దీన్ని కలుపుతూ ఉందాము ఒక్క ఉడుకు వచ్చే వరకు, లేదంటే పెరుగు విరుగుతుంది కాబట్టి ఒక్క ఎసురు వచ్చే వరకు కలుపుకుంటూ ఉంటే పెరుగు బాగుంటుంది. ఇక్కడ ఎసురు వచ్చేసేది, బియ్యం కూడా వేసేసుకుందామా. బియ్యం వేసిన తర్వాత 5 to 6 మినిట్స్ ఉడకపెట్టుకుందామండి. చాలు, మనకి 60% ఉడికితే చాలు. మిగతా 40% బిర్యానీ దమ్ తీసుకున్నప్పుడు ఉడికిపోతుంది. ఇటు అన్నం ఉడుకుతుంది, అక్కడ మసాలా ఉడుకుతున్నాయి, మన మ్యారినేట్ మసాలా కూడా ఉడుకుతుంది. కాబట్టి ఇవన్నీ ఉడికే లోపు మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తే ఆల్ అని వస్తుంది. ఆల్ ప్రెస్ చేస్తేనే నేను చేసే నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ వస్తుంటుందండి. చూడండి, 5 to 6 మినిట్స్ లోపు అన్నం 60% ఉడికిపోయింది. అంటే అన్నం మొత్తగా ఉడకకూడదు, కొద్దిగా లోపల బియ్యంలా అనిపించాలన్నమాట. అప్పుడు మనము ఒక జల్లిగంట లాంటిది తీసుకొని మనము అన్నం దాంట్లో వేసేద్దాం. నీళ్ళు ఎసురు మొత్తం కిందికి వెళ్ళిపోతుంది కదా. ఎసురు మొత్తం కిందికి వెళ్ళిపోయిన తర్వాత రైస్ తీసి పక్కన పెట్టండి, లేదంటే ఆ వేడికి అన్నం ఉడికిపోతుంది. కాబట్టి తీసి పక్కన పెట్టి దాంట్లో లావుగా ఉన్నాయని తీసేసేయండి. బిర్యానీ ఆకు, నిమ్మకాయ,
దాల్చిన చెక్క, మీకు ఏది వద్దనుకుంటే అవి తీసేసేయండి దాంట్లోకి మసాలా అన్ని నోట్లో వస్తాయి కాబట్టి. ఇప్పుడు గ్రేవీ కూడా మంచిగా ఉడికిపోయింది. గ్రేవీ ఎలా ఉడకాలంటే అది లిక్విడ్లో అయిపోతుంది కాబట్టి లిక్విడ్ అయిన తర్వాత మళ్ళీ థిక్ అయ్యే వరకు ఉడకపెట్టుకోవాలి. వెజిటేబుల్ ఆల్మోస్ట్ అది కూడా 60% ఉడికిపోవాలన్నమాట. అప్పుడు మనం తీసేసి ఒక గిన్నెలో కింద ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఎందుకంటే మసాలా అడుగంటుకోకూడదు కాబట్టి. ఇప్పుడు దానిపైన ఉడకబెట్టుకున్న మన వెజిటేబుల్ మసాలా ఉంది కదా, అది వేసేసుకుందాం. ఒక లేయర్ వేసుకున్న తర్వాత ఒక లేయర్ రైస్ వేసుకుందాం. ఉడకబెట్టుకున్న రైస్ ఉంది కదా, అది కూడా వేసేసుకుందాము. ఇంకో లేయర్ కోసం రైస్ మసాలా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక లేయర్ రైస్ వేసుకున్నాం కదా, దానిపైన పాలల్లో కేసరి వేసి పెట్టుకున్నాం కదండి, అది వేసేసుకుందాము. ఒక లేయరు కేసరి వల్ల మంచి టేస్ట్ వస్తుందండి, మంచి కలర్ కూడా వస్తుంది. కేసరి వేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన పుదీనా, కొత్తిమీర వేసేద్దాము. పైనుంచి ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా వేసేద్దాము. అలాగే బిర్యానీ మసాలా కూడా వేసుకుందాం కొద్దిగంత. బిర్యానీ మసాలా వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకో లేయర్ మనం మసాలా వేసేసుకుందాం. వెజిటేబుల్ మసాలా ఉంది కదా, అది వేసేసుకుందాము ఒక లేయరు. మీరు మసాలా ఎక్కువగా కావాలంటే ఇంకొద్దిగా పెరుగు వేసుకొని అన్ని మసాలాస్ ఎక్కువ వేసుకుంటే గ్రేవీ ఇంకా ఎక్కువ వస్తుందండి. అది మీ చాయిస్, అలా చేసుకోవచ్చు. మసాలా వేసుకున్న తర్వాత రైస్ వేసేద్దాం. దానిపైనుంచి మిగతా రైస్ మొత్తం వేసేసుకుందాము. ఇప్పుడు పైనుంచి సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనా వేసేద్దాము. అలాగే ఆనియన్స్ వేసేద్దాం. ఫ్రై చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేద్దాము. ఈ ఆనియన్స్ నాకు చాలా ఇష్టం అండి, ఉట్టినే తింటాను. స్వీట్గా చాలా బాగుంటాయి. ట్రై చేసి చూడండి, తిని చూడండి. అలాగే కేసరి వేసిన పాలు వేసేద్దాం. మిగతా ఇంకొన్ని పాలు ఉండే అవి వేసేద్దాము. బిర్యానీ మసాలా వేసేద్దాం పైనుంచి. ఇప్పుడు మసాలా వేసుకున్నాక కంప్లీట్ అయ్యిందండి. ఇప్పుడు పైనుంచి నెయ్యి కూడా వేసేసుకుందాము. మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయండి? ఇష్టమవుతున్నాయా? ఇష్టమైతే ఒక్క లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు లైక్ చేస్తేనే కదా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది, నేను ఇంకా వీడియో చేయగలుగుతాను. కాబట్టి లైక్ చేయండి, కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు లాస్ట్ నెయ్యి వేసుకున్న తర్వాత నేను రోజ్ ఎసెన్స్ వేస్తున్నానండి. రోజ్ ఎసెన్స్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. హోటల్లో ఎలా ఉంటుందో ఆ ఫ్లేవర్ వస్తుంది. తప్పకుండా ఒక 6-7 డ్రాప్స్ వేయండి చాలు. దాని తర్వాత మూత పెట్టేద్దాము. అన్నం మీద పొయ్యి మీద ఒక మంచి లావుది పెంక పెట్టుకున్నాను. పెంక పెట్టుకొని ఆ రైస్ బౌల్ పెట్టేశాను. మంచిగా పిండితో క్లోజ్ చేసేద్దామండి. మొత్తం మంచిగా క్లోజ్ చేయాలంటే ఎక్కడి నుంచి కూడా అస్సలు ఇవి ఎయిర్ పోకూడదు అనమాట. ఇలా మనం 25 మినిట్స్ ఉడకపెట్టుకుందామండి. గ్యాస్ ఫ్లేమ్ మొత్తం స్లోగా పెట్టి 25 మినిట్స్ ఉడకపెట్టుకుందాం. 25 మినిట్స్ తర్వాత ఒక్క 5 నుంచి 10 నిమిషాలు వదిలిపెట్టి ఇలా పిండి సైడ్ నుంచి తీసేసుకుందామండి. చూడండి, 25 మినిట్స్ అయిపోయింది. సైడ్ నుంచి పిండి కూడా తీసేసాను. బిర్యానీ రెడీ అండి. చూడండి, నేను మీకు చూపించడం కోసం నేను మొత్తం కలుపుతున్నా. లేదంటే మీరు సైడ్ నుంచి స్పూన్ కింది వరకు వేసి ఇలా రైస్ తీస్తే మీకు మసాలా వస్తుంది, రైస్ వస్తుంది. నేను మీకు చూపించడం కోసం మొత్తం ఇక్కడ మసాలా తీసి చూపిస్తున్నాను. కింద కూడా చూడండి, ఒక్క అన్నం మెతుకు కూడా అంటుకోకుండా వచ్చింది, ఎందుకంటే మనం కింద ఆయిల్ వేసాం కాబట్టి. మసాలా కూడా చూడండి ఎంత మంచిగా ఉడికిపోయాయి. నేను మీకు ఇప్పుడు ఆలు చూపిస్తాను. ఒక ఆలు అసలు ఎంత మంచిగా ఉడికిపోయిందో. వెజిటేబుల్స్ అన్నీ చాలా బాగా ఉడికిపోతాయండి, ఎందుకంటే మనం ఆల్రెడీ 60% అక్కడ నూనెలో ఉడకపెట్టాం. మిగతా 40% ఇక్కడ దమ్ తీసుకుంటాం. మనం 25 మినిట్స్ ఉడకపెట్టాం కదా, దమ్కి చాలా మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు మన బిర్యానీ కంప్లీట్గా రెడీ అయిందండి. ఇది ఉట్టిగా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే మీరు రైతా చేసుకోవచ్చు, లేదంటే దీంతో సాలాన్ కూడా చేస్తారండి. మిర్చికా సాలాన్ అని చేస్తారు, అది కూడా చాలా బాగుంటుంది. అది ఇంకోసారి నేను చూపిస్తాను మీకు. ట్రై చేసి ఎలా ఉందో చెప్పడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్.